50 సైజ్ నార్మల్ బ్లౌజ్ విత్ 4 టక్స్ బ్లౌజ్ కటింగ్ అండి. బ్లౌజ్ లెంత్ వచ్చేసి 17 ఇంచెస్, అప్పర్ బ్రెస్ట్ వచ్చేసి 50 ఇంచెస్, లోవర్ బ్రెస్ట్ వచ్చేసి 52 ఇంచెస్, వేస్ట్ వచ్చేసి 44 ఇంచెస్. సో ఇట్లాగా ఫస్ట్ ఒక వైట్ షీట్ తీసుకొని ఒక హాఫ్ ఇంచ్ డౌన్కి ఇట్లాగ ఒక లైన్ డ్రా చేస్తామండి. బ్లౌజ్ లెంత్ వచ్చేసి 17 ఇంచెస్. సో 1 ఇంచ్ యాడ్ చేసుకొని 18 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటాము. అండ్ ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి షోల్డరు మనం 46 నుంచి 50 సైజ్ వరకు షోల్డర్ అనేది 7.5 ఇంచెస్ తీసుకుంటామండి. ఆర్మ్ హోల్ డౌన్ కూడా 7.5 ఇంచెస్ తీసుకుంటాము. అండ్ ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తాము. ఇక్కడ వచ్చేసి 7.5 ఇంచెస్ తీసుకున్నాం కదా, సో హాఫ్ ఇంచ్ యాడ్ చేసి ఇక్కడ 8 ఇంచెస్ మార్క్ చేస్తాము. ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తాము. అండ్ మిడిల్లో ఒక లైన్ డ్రా చేస్తాము. నెక్ వైడ్ వచ్చేసి 3.5 ఇంచులు మార్క్ చేస్తాము. షోల్డర్ వచ్చేసి 4.5 ఇంచులు మార్క్ చేస్తాము. ఇది వచ్చేసి 7.5 ఇంచెస్. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి మనం 1 ఇంచ్ మార్క్ చేసుకుంటామండి. ఇక్కడ వచ్చేసి కర్వ్ డ్రా చేస్తాము. ఇది వచ్చేసి మనకి ఆర్మ్ హోల్ రౌండ్. నెక్స్ట్ వచ్చేసి బ్రెస్ట్ మార్క్ చేస్తామండి. అప్పర్ బ్రెస్ట్ వచ్చేసి 50 ఇంచెస్ కదా, సో డివైడెడ్ బై 4 చేసామనుకోండి 12.5 ఇంచెస్ వస్తుంది. దీనికి హాఫ్ ఇంచ్ యాడ్ చేస్తే మనకి 13 ఇంచెస్ వస్తుంది. ఇక్కడ 13 ఇంచెస్ మార్క్ చేస్తాము. అండ్ 2.5 ఇంచీలు ఖర్చు మార్క్ చేస్తాము. ఇది వచ్చేసి 13 ఇంచెస్. ఇది వచ్చేసి 2.5 ఇంచెస్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది ఆర్మ్ హోల్ రౌండ్ ఎంత ఉండాలంటే అప్పర్ బ్రెస్ట్ వచ్చేసి 50 ఇంచెస్ కదా, సో డివైడెడ్ బై 4 చేసామనుకోండి 12.5 ఇంచెస్. అందులో హాఫ్ ఇంచెస్ తీసేస్తే మనకి 12 ఇంచెస్ వస్తుంది. సో ఇది మనకి 12 ఇంచెస్లో ఉందో లేదో ఒకసారి చెక్ చేస్తాము. ఇది వచ్చేసి 12 ఇంచెస్. నెక్స్ట్ వచ్చేసి వేస్ట్ మార్క్ చేస్తామండి. వేస్ట్ వచ్చేసి మనకి 44 ఇంచెస్. సో డివైడెడ్ బై 4 చేసామనుకోండి 11 ఇంచెస్. ఇక్కడ 11 ఇంచెస్ మార్క్ చేస్తాము. అండ్ 1 ఇంచ్ అనేది బ్యాక్ టక్స్ కోసం అండ్ 2.5 ఇంచీలు ఖర్చు మార్క్ చేస్తాము. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. అట్లాగే ఈ 2 పాయింట్స్ జాయిన్ చేస్తాము. ఇది ఎంత ఉందో కొలుచుకొని అందులో సగానికి మార్క్ చేసుకుంటామండి. ఇది 12 ఇంచెస్ ఉంది, దానికి సగానికి 6 ఇంచెస్ దగ్గర మార్క్ చేస్తాము. ఆ మిడ్ పాయింట్ దగ్గర నుంచి అటు హాఫ్ ఇంచ్ ఇటు హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకుంటాము. మిడ్ పాయింట్ దగ్గర నుంచి పైకి 5.5 ఇంచుల దగ్గర మార్క్ చేస్తాము. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. అట్లాగే ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. ఇది వచ్చేసి 5.5 ఇంచెస్. మనకి ఇది టక్స్ పట్టిన తర్వాత 11 ఇంచెస్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ నెక్ వచ్చేసి 12 ఇంచెస్ వరకు తీసుకోవచ్చు అండి. నేను 11 ఇంచెస్ తీసుకుంటున్నాను. నెక్ వైడ్ 3 నుంచి 3.5 ఇంచులు తీసుకోవచ్చు. నేను ఇక్కడ 3.5 ఇంచులు మార్క్ చేస్తున్నాను. ఇక్కడ ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. 3.5 ఇంచులు. ఇక్కడ వచ్చేసి హాఫ్ ఇంచ్ మార్క్ చేస్తాము. ఇట్లాంటి కర్వ్ స్కేల్ యూజ్ చేసి కర్వ్ డ్రా చేస్తామండి. నెక్స్ట్ వచ్చేసి ఇట్లాగా స్లాంట్గా ఒక లైన్ డ్రా చేస్తాము షోల్డర్ దగ్గర. ఇది వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ ఇది కట్ చేసేస్తాము. ఇక్కడ బ్యాక్ నెక్ అనేది కట్ చేయట్లేదండి, మనం ఏమైనా నెక్ డిజైన్స్ పెట్టుకోవడానికి యూజ్ అవుతుందని చెప్పి జస్ట్ బ్యాక్ నెక్ అనేది జస్ట్ డ్రా చేసి ఉంచేసాము. అట్లాగే మనకి వన్స్ ఫ్రంట్ బ్యాక్ నెక్స్ ప్రిపేర్ అయిన తర్వాత షోల్డర్స్ అనేవి స్లాంట్గా కలుపుకుంటామండి. సో అది కూడా జస్ట్ మార్క్ చేసి వదిలేస్తున్నాను.
సో ఫైనల్గా మనకి బ్యాక్ పార్ట్ ఇలా వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ మార్క్ చేస్తాం. ఇట్లా ఒక వైట్ షీట్ తీసుకొని ఫస్ట్ ఒక 1/2 ఇంచ్ ఇట్లా మార్క్ చేసుకొని స్కేల్ యూజ్ చేసి ఫస్ట్ ఒక లైన్ డ్రా చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ తీసుకొని ఫస్ట్ మనం 1/2 ఇంచ్ లైన్ డ్రా చేసాం కదా, అది వదిలేసి మార్క్ చేసుకుంటామండి. నెక్స్ట్ వచ్చేసి ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. 2.5 ఇంచులు ఖర్చు తీసుకున్నాం కదా అది. అండ్ ఇక్కడ మనకి బ్యాక్ అండ్ ఫ్రంట్ వచ్చేసి ఒక 1/2 ఇంచ్ ఆర్మ్ హోల్ రౌండ్ అనేది లోపలికి ఉండాలి, ఒక 1/2 ఇంచు. సో అందుకని ఇక్కడ 2 లైన్స్ ఇట్లాగా మార్క్ చేసి నెక్స్ట్ 1/2 ఇంచ్ మార్క్ చేసి జస్ట్ ఇట్లాగా కర్వ్ షేప్ ఇస్తాము ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ నెక్ వచ్చేసి 8 ఇంచెస్ వరకు తీసుకోవచ్చు అండి. నేను ఇక్కడ 7.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. అండ్ నెక్ వైడ్ వచ్చేసి 3.5 ఇంచీలు. ఇక్కడ ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. అట్లాగే ఈ 2 పాయింట్స్ జాయిన్ చేస్తాము. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ మార్క్ చేస్తామండి. జస్ట్ ఇట్లాగా కర్వ్ స్కేల్ యూజ్ చేసి కర్వ్ డ్రా చేస్తాము, ఫ్రంట్ నెక్ అనేది రౌండ్ షేప్ రావడానికి. అండ్ ఇక్కడ స్లాంట్గా ఒక లైన్ డ్రా చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి మనం బ్రెస్ట్ పాయింట్ మార్క్ చేస్తామండి. అది .1 అని అనుకుంటే మనకి అప్పర్ బ్రెస్ట్ వచ్చేసి 50 ఇంచెస్ కదా, సో డివైడెడ్ బై 4 చేసామనుకోండి అది మనకి 12.5 ఇంచీలు. దానికి 1.5 ఇంచ్ యాడ్ చేస్తే మనకి 14 ఇంచీలు వస్తుంది. సో ఇక్కడ 14 ఇంచీలు మార్క్ చేస్తాము. ఇది వచ్చేసి మనకి బ్రెస్ట్ పాయింట్ అండి. నెక్స్ట్ వచ్చేసి .2 అంటే .2 అంటే మనకి ఫుల్ బ్రెస్ట్ అనమాట. 14 ఇంచీలకి 3 ఇంచీలు యాడ్ చేస్తామండి. సో మనకి అది 17 ఇంచెస్ వస్తుంది. ఇక్కడ నుంచి 3 ఇంచెస్ యాడ్ చేస్తాము. టోటల్ వచ్చేసి మనకి ఫుల్ బ్రెస్ట్ వచ్చేసి 17 ఇంచెస్. ఇది ఎట్లా మార్క్ చేస్తామంటే మనకి అప్పర్ బ్రెస్ట్ వచ్చేసి 50 ఇంచెస్ కదా, సో డివైడెడ్ బై 10 చేసామనుకోండి 5 ఇంచెస్ వస్తుంది. దానికి ఒక 1/2 ఇంచ్ యాడ్ చేస్తే 5.5 ఇంచెస్ అండి. సో ఇక్కడ మనం 5.5 ఇంచెస్ మార్క్ చేస్తాము. ఫస్ట్ ఒక 1/2 ఇంచ్ లైన్ డ్రా చేసాం కదా, అది వదిలేసి 5.5 ఇంచ్ మార్క్ చేస్తామండి. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. ఈ లైన్కి వస్తా కింద వరకు మార్క్ చేసుకుంటామండి. నెక్స్ట్ వచ్చేసి అటు 2 ఇంచెస్ ఇటు 2 ఇంచెస్ మార్క్ చేస్తాము. సో ఇక్కడ ఈ 2 పాయింట్స్ జాయిన్ చేస్తాము, అట్లాగే ఈ 2 పాయింట్స్ జాయిన్ చేస్తాము. ఇక్కడ వచ్చేసి కింద ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకుంటామండి. ఇక్కడ ఒక 1/4 ఇంచ్ మార్క్ చేస్తాము. ఇక్కడ ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 2 ఇంచెస్ వరకు మార్క్ చేస్తామండి. అట్లాగే ఇక్కడ 2 ఇంచెస్ మార్క్ చేస్తాము. ఇక్కడ వచ్చేసి 2.5 ఇంచీలు మార్క్ చేస్తాము. ఇది 2 ఇంచెస్, ఇది 2 ఇంచెస్, ఇది వచ్చేసి 2.5 ఇంచీలు. అండ్ ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఇటు 1/4 ఇంచ్ అటు 1/4 ఇంచ్ మార్క్ చేస్తామండి. నెక్స్ట్ ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తాము. అటు 1/4 ఇంచ్ ఇటు 1/4 ఇంచ్ టక్స్ పట్టడానికి మార్క్ చేస్తాము ఇట్లాగా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 2.5 ఇంచీలు మార్క్ చేస్తామండి. ఇక్కడ వచ్చేసి 3/4 ఇంచ్ మార్క్ చేసుకుంటాము. ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తాము. అట్లాగే ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తాము. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము.
అండ్ ఇక్కడ వచ్చేసి కిందికి 1 ఇంచ్ మార్క్ చేసుకుంటామండి. ఇది 1 ఇంచ్. ఫస్ట్ ఇక్కడ హాఫ్ ఇంచ్ డ్రా చేసాం కదా, అది ఇక్కడ 1 ఇంచ్ కలుపుతూ ఒక లైన్ డ్రా చేస్తామండి. ఇది వచ్చేసి కాస్త స్లాంట్గా వస్తుంది ఈ లైన్ అనేది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక లైన్ డ్రా చేసి అండ్ అటు హాఫ్ ఇంచ్ ఇటు హాఫ్ ఇంచ్ టక్స్ పట్టడానికి ఇట్లా మార్క్ చేసుకుంటాము. ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ అండి. ఇది మన క్లాత్ మీద పెట్టుకునేటప్పుడు స్ట్రైట్ పీస్ తీసుకుంటాము. ఇది కట్ చేసేస్తాము. మనకి 50 సైజ్ హ్యాండ్ కటింగ్స్ లింక్స్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నాయండి, ఒకసారి చెక్ చేయండి. సో ఫైనల్గా ఫ్రంట్ పార్ట్ అనేది ఇట్లా వచ్చింది. అండ్ టోటల్ బ్లౌజ్ వచ్చేసి ఇట్లా వచ్చింది. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి, ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్. ఇది మనం స్ట్రైట్ పీస్ తీసుకుంటాము క్లాత్ మీద పెట్టినప్పుడు. ఇవి వచ్చేసి 50 సైజ్ హ్యాండ్ కటింగ్స్ అండి. ఇక్కడ మనకి ఆర్మ్ హోల్ రౌండ్ అనేది మనకి 12 ఇంచెస్ వచ్చింది కదా, సో మనకి బ్లౌజ్ యొక్క హ్యాండ్ యొక్క ఆర్మ్ హోల్ రౌండ్ కూడా 12 ఇంచెసే ఉండాలి. ఒకసారి ఇది చెక్ చేద్దాము. ఇది 12 ఇంచెస్ ఉంది. ఇట్లా ఉంటే మనకి బాడీ పార్ట్కి హ్యాండ్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి. Thanks for watching and please do subscribe my channel. Thank you.